హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మా ఇంట్లో అయితే పుదీనా పచ్చడి చేస్తున్నాను. అందరికీ తెలుసు పుదీనా పచ్చడి ఎలా చేస్తారో, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఈ పుదీనా అయితే ఇంతకుముందు అయితే తెంపుకున్నా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో పుదీనా. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన నిన్న నైట్ అయితే 2-3 సార్లు అయితే మంచిగా కడుక్కోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా, మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడుక్కొని ఇలా జాడీలు వేసుకుంటే నీళ్ళన్నీ పోతాయి అన్నమాట. మళ్ళీ అన్నం కూడా అవుతుంది. ఇది మధ్యాహ్నం వీడియో అండి. ఏమనుకోకండి, దగ్గొచ్చింది. ఇందులో ఒక టమాటా, మళ్ళీ ఇందులో కొంచెం నువ్వులు, 2 స్పూన్లు నువ్వులు వేపుకున్నాను. మళ్ళీ జీలకర్ర, ఎల్లిపాయలు అంటే సగం ఎల్లిపాయలు మనం దంచుకోవాలి. మళ్ళీ సగం ఎల్లిపాయలను ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఇందులో ఎల్లిపాయలను, జీలకర్ర, ఉప్పును, నువ్వులు వేపుకున్న నువ్వులు వేసుకున్నాను. మీకు ఒకటి చెప్పాలండి, అదేంటంటే ఈ పుదీనా నేను తెచ్చినప్పుడల్లా ఒకటి నేను చేస్తాను. ఏంటంటే పుదీనా తెంపుతాం కదా మనము, తెంపిన తర్వాత దీంట్లో ఉన్న కట్టెలను నేను ఏం చేస్తానో చూపిస్తాను. చూడండి, ఆ కట్టెల్ని ఇలా నేను ఉండిలో పెడతానండి. అయితే ఈ బాక్స్ స్వీట్ బాక్స్ అండి. నాకు దీపావళి పండుగకైతే స్వీట్ బాక్స్ వచ్చింది. ఆ బాక్స్లో మట్టి పోసుకొని ఇలా పెట్టుకున్నాను. చెట్లు అయితే దీంట్లో కొంచెం ఆకులు వస్తే నేను ఏం చేస్తానంటే, మనం సండే రోజు మనం చికెన్ అన్నా లేకపోతే ఏదో ఒకటి చేసుకున్నప్పుడు ఆ ఆకులు తెంపుకొని నేను కూరలు వేస్తుంటాను. ఇప్పుడైతే ఇలా చెట్టు పెట్టాను. ఆకులు వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఇంకోటి ఏంటంటే ఈ కట్టెలు ఉన్నాయి కదా చూడండి, ఈ కట్టెల్ని ఎండబెడతాను. ఎండబెట్టి ఛాయ్లోకి ఎక్కువ ఛాయ్లోకి వేస్తాను. ఛాయ్లోకి, డికాషన్లోకి వేసుకొని మరగబెట్టుకొని తాగుతాను పొద్దున. ఈ ఆకులు ఉన్నాయి కదా, కొంచెం ఎల్లో ఖరాబ్ అయిన ఆకులు కూడా నేను ఎండబెడతాను. ప్రతిసారి నేను పుదీనా కట్ట తీసుకొచ్చినప్పుడల్లా ఇలా ఆకులు ఎండబెట్టడం, ఛాయ్లో వేసుకోవడం, డికాషన్ వేసుకుంటాను. మళ్ళీ పుదీనా పచ్చడి వేసుకుంటాను. మళ్ళీ అలా చెట్లు పెడతాను. ఇప్పుడైతే ఇది ఎండబెట్టాలి. ఇలా గ్యాలరీలో అయితే ఎండబెడతాను. నేనైతే చూడండి, ఈ కొంచెం ఇగో ఈ పచ్చిమిరపకాయలను, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఇవి 3 మంచిగా నూనెలో వేపుకోవాలి. ఈ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలి. ఓకేనా? చూడండి, ఇప్పుడు వేపుకున్నాం కదా, తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే నూనెలో మనము పుదీనా ఆకు వేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. ఇందులోనే మనం ఒక టమాటా కోసుకున్నాం కదా, టమాటా వేసుకుందాం. ఇందులో ఒక చెంచా ఉప్పు వేసుకుందాం. ఒకటి చెంచా వేసుకున్నాను. మళ్ళీ ఇంకో చెంచా ఉప్పు ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మంచిగా మగ్గేదాకా, ఇంత పచ్చి వాసన, ఆకులు ఉన్న పచ్చి వాసన పోయేదాకా, అంత ఉడికేదాకా, దీంట్లో ఉన్న నీళ్ళంతా ఇంకేదాకా మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పక్క అయితే అన్నం కూడా అయిందండి. నేను అన్నం అయితే ఆడికి పెట్టుకుంటా. అన్నం అయితే గంజి అయితే అస్సలు వంపను, అలా ఉన్న విటమిన్స్ అంతా పోతాయి. అందుకని నేనైతే అన్నం అయితే ఆడికి వేసుకుంటాను. నాకు తెలుస్తుంది ఇలా చేస్తే కొంచెం అడుగంటినట్టు అనిపిస్తుంది, అప్పుడు బంద్ చేస్తాను. అన్నం అయితే రెడీ అయిందండి. ఆకు ఉడికేదాకా మనమైతే ఈ రోట్లో అయితే మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర అనేది మనం రుబ్బుకుంటాం. రోటి పచ్చడి అయితే చాలా సూపర్ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది కదండి. అందుకని నేనైతే పచ్చడి చేసినప్పుడైతే ఈ రోలు స్పెషల్గా నేను తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో మనము పుదీనా పచ్చడి చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకుందాం. చూడండి, ఈ పుదీనా అయితే నీళ్ళు వచ్చినాయి చూడండి. ఈ నీళ్ళు ఎంత వచ్చినాయో అంత మొత్తం ఇంకేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. ఈ నీళ్ళన్నీ
ఇప్పుడైతే ఇదైతే రోళ్ళు అయితే వేసి దంచుకుందాం. ఆ లోపల ఆకైతే మనకు ఉడికిపోతుంది. చూడండి రోలు కూడా సిద్ధంగా ఉంది, కడిగేసుకున్నాను ఇప్పుడే. ఇప్పుడు ఇందులో వేసి దంచుకుందాం. ఈ పచ్చడికి అయితే నేనైతే అన్నీ అందాజు కొలతలతో వేసుకోలేను. అందాజు కొద్ది అన్నీ కొంచెం కొంచెం వేసినాను, అందుకనే మీకైతే ఏ కొలతలు చెప్పలేనండి. ఇప్పుడు ఇదైతే మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. మేమైతే మహారాష్ట్రలో ఉంటామండి. మహారాష్ట్రలో ఉన్నట్టే కానీ మేమైతే అన్ని దేశ పద్ధతులుగానే వంటలు చేసుకుంటాం. ఏదైనా కూడా ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మహారాష్ట్రలో మరాఠోళ్ళు కదా, అందరూ నేను ఏ పచ్చడి చేసినా ఏం చేసినా కూడా వాళ్ళు టేస్ట్ చేస్తారు. చాలా బాగా సూపర్ టేస్ట్ నేను చెప్తారు. ఏ పచ్చడి అయినా కూడా వాళ్ళకి కొంచెం వేసి ఇస్తాను. వాళ్ళవి కొంచెం సప్పగా ఉంటాయి. అంతే, ఉప్పు తక్కువ, కారం తక్కువ, అన్నీ తక్కువ వేసుకుంటారు. మన తెలంగాణ వరంగల్ సైడ్ అయితే మనకు కొంచెం ఘాటు ఎక్కువనే ఉండాలి. ఏ కూర వండినా కూడా ఘాటు మంచిగా ఉంటేనే మనం తింటాం. అంతే కదా ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మా అత్తగారి సైడ్ అయినా మా అమ్మగారి సైడ్ అయినా ఇలా ఘాటు అయితే తింటాం. అన్నిట్లో మసాలా ఘాటు అయితే దిట్టంగా ఉండాలి. ఇదైతే చూడండి మెత్తగా రుబ్బుకున్నాను. ఇదంతా నూనె సాంబార్ ఉన్నది మొత్తం. ఇలా నువ్వులు వేసినాం కదా వేపుకొని, ఇలా అందులో నువ్వులు వేపుకొని వేసుకుంటే మనకు అంత ఇలా నూనె సాంబార్ వస్తుంది. చూడండి మెత్త రుబ్బుకున్నది. ఇప్పుడు ఇందులో మనము పుదీనా ఆకు వేసుకుంటాం. పుదీనా ఆకు వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. ఓకేనా. పుదీనా ఆకు కూడా ఉడికిపోయింది. చూడండి నీళ్ళంతా ఇనికింది. కొంచెం ఈ మాత్రం అయితే ఉండాలి. మరీ మొత్తం ఇనికి కూడా పొడి పొడి ఉంటే మన అన్నంలో కలుపుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో ఒకటి ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఫస్ట్లో పసుపు వేసుకునే మర్చిపోయినా. ఇప్పుడైతే పసుపు వేసుకొని కొంచెం 2 నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం. పసుపు అయితే వేసుకున్నా, కొంచెం వేసుకున్నా. చూడండి పసుపు వేయగానే కొంచెం కలర్ చేంజ్ అయింది. పసుపుతోటే మనం ఏ కూరలైనా కూడా కలర్ఫుల్గా ఉంటుంది. మన అన్నం కలుపుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. పసుపు లేనిది ఉప్పు లేనిది కూరలే కాదండి అవి. ఓకేనా. ఇప్పుడు ఇది 1 minute దీన్ని ఉడకబెట్టుకున్నాం. ఓకేనా. ఇప్పుడు 1 minute అయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని మనం రోట్లో వేసి రుబ్బుకుందాం. గరం రోట్లు వేసి అయితే రుబ్బుకుందాం. ఏం కాదు, రోళ్ళు కదా. మిక్సీలో అయితే గరం వేసి అయితే రుబ్బుకోకూడదు, రోట్లు అయితే వేసుకోవచ్చు. వేసినండి. మన ఇది రౌతు కాబట్టి మనకు ఎంత వేడి వేసి రుబ్బుకున్నా కూడా ఏం కాదు. రుబ్బుతా అంటేనే కమ్మగా వాసన వస్తుంది. నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. మీకు కూడా వస్తున్నాయి అట్లనే. పుదీనా పచ్చడి వారానికి ఒక్కసారైనా తినాలండి. మనకు అరుగుదల ఉంటుంది మనకు. చూడండి రెడీ అయింది. రోటి పచ్చడి, పుదీనా పచ్చడి, రోటి పచ్చడి. చూడండి ఎంత బాగుంది. మెత్తగా రుబ్బుకున్నది, కనిపిస్తుందా. నేనైతే పోపు పెట్టాను. మీరు పోపు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. నేనైతే ఏ టమాటా పచ్చడి అయినా పుదీనా పచ్చడి అయినా ఏ పచ్చడి అయినా కూడా పోపు పెట్టాను. అట్లనే డైరెక్ట్గా తినేస్తాను. ఇంత మెత్తగా రుబ్బుకున్నది చూడండి. కానీ చాలా సేపు అయిందండి. మన మిక్సీలో వేయంగానే ఒక 2 minutesలోనే రుబ్బుకుంటుంది కదా. ఇది ఒక పావు గంట పట్టిందండి. కరెక్ట్ పావు గంట పట్టింది. మనం ఎంత టైం అనేది కాదండి మనకు ముఖ్యమైనది. పచ్చడి మనం రోట్లు వేసి రుబ్బుకున్నామా, మంచి గరం అన్నంలో టేస్టీ పచ్చడి తిన్నామా.
మన నోటికి రుచి కావాలనుకుంటే మనం కొంచెం కష్టపడవలసిందే, అంతేనా కాదా? ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటుందండి. మీకు కూడా ఊరిలో వస్తున్నాయి కదా నేను చెప్తుంటా, అంటే మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి, ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం పచ్చడి రుబ్బుకున్నాం కదా, కొంచెం రోడ్లకు అంటుకుంటుంది, అందుకని కడిగితే మన అంతా పోతుంది కాబట్టి మనకు వేస్ట్ అనేది పోకూడదు. అందుకని ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ అన్నం ఉన్నది చూడండి, ఈ అన్నం తీసి రోట్లో వేసి కలుపుకొని తింటాను. కాలుతుంది, గరం గరం ఉంది కదా అందుకని కాలుతుంది. అన్నీ ఉండే అనమాట. కానీ ఎప్పటికైతే ఎల్లిగడ్డలు ఆలుగడ్డలు అన్నీ ఇక్కడనే పెట్టుకుంటాను. ఎప్పటికైతే కూరగాయలు అయినా ఇక్కడే పెట్టుకుంటా. నాకైతే ఫ్రిడ్జ్ అనేది ఏం లేదండి, అన్నీ నేను ఫ్రెష్గా తింటాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని రోజులు 2-3 రోజులు అలా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. అలా కొంచెం ఏమంటే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సప్పగా అయితే అంత టేస్ట్ ఉండేది. మనం ఎప్పటికప్పుడు తీసుకొచ్చుకొని వెంటనే వండుకొని తింటే ఆ రుచి వేరు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వండుకొని తింటే ఆ రుచి వేరు ఉంటుంది. చూడండి మీరు ఒకసారి. ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఎలా అని అంటే నాకు అది మీ ఇష్టం అండి, కానీ నాకైతే లేదు, నేను తెచ్చుకోలేను. తెచ్చుకునే పరిస్థితి కాదండి. ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కానీ తెచ్చుకునే పరిస్థితి ఉంది కానీ తెచ్చుకోలేను. ఇప్పుడు ఈ వయసు నాకు అన్నీ చేసుకొని మనం ఎక్సర్సైజ్ అండి ఇవన్నీ మనకు ఈ రోట్లో వేసి రుబ్బుకోవడం, తోముకోవడం, బట్టలు విండుకోవడం అన్నీ ఎక్సర్సైజ్, ఇల్లు తుడుచుకోవడం అన్నీ ఎక్సర్సైజ్ కిందకే వస్తాయి. అందుకని ఇప్పుడు నేను సపరేట్గా అయితే ఎక్సర్సైజ్ అయితే అసలు చెయ్యను. అందుకని ఇప్పుడు ఫ్రిడ్జులు వాషింగ్ మిషన్లు అన్నీ ఉండి బోళ్ళకు పని మనిషి పెట్టుకున్న వాళ్ళందరూ సపరేట్గా మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అది వాళ్ళ విషయం వేరు, మన మధ్యతరగతి విషయం వేరు, అంతేనే కాదా? ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చడి వేసుకుందాం. ఇంత కమ్మగా వాసన వస్తుంది పుదీనా పచ్చడి, ఆగలేకపోతున్నా. గరం గరం అన్నం పుదీనా పచ్చడి. ఎలా ఉన్న టేస్ట్ మీకు తిని చెప్తానండి. మీరు మళ్ళీ అనుకోవచ్చు ఈమె చేసింది కానీ తినలేదు, అది ఎలా ఉన్నదో ఏం కథో అని మీరు అనుకోవచ్చు. అందుకని మీకు తిని చూపిస్తున్నాను. కిచెన్లో కూర్చున్నాండి, అయితే కొంచెం చీకటి ఉన్నది, ఏమనుకోకండి. నోట్లే ముక్క పెట్టుకోమందుకే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మీకు చాలా ఇష్టం అండి. వారం ఒకసారి కాకరకాయ కూర, పుదీన కూర తింటాను. ఆరోగ్యం చాలా మంచిది. నేను పుట్టిన పెరిగిన దాని చేతి నేను ఎక్కువ హాస్పిటల్ వెళ్ళను, ఏదైనా భరించుకుంటా, అవి ఎట్టే తగ్గిపోతాయి. ఇలా ముద్ద వేసుకొని ఫస్ట్ అయితే కళ్ళకు అద్దుకొని కొంచెం బూతలకి అయితే వేస్తాను. ఇలా ముద్ద వేసుకొని అయితే సూపర్ ఉన్నాయి. కారం, ఎల్లిపాయ, జీలకర్ర అన్నీ సూపర్గా సరిపోయినాయండి. నేను కొలతలు చెప్పాను ఎక్కువ, అన్నీ అందాజు కొద్దే వేస్తాను, అందుకే కొలతలు అయితే అసలు మీకు చెప్పలేను. ఎక్కువ అంటే పచ్చడిలో మనం నువ్వులు పోసుకుంటేనే, నువ్వులు వేపుకొని పచ్చడి రుబ్బుకుంటే టేస్ట్ వేరుంటుంది. నాకైతే సూపర్ బాగా నచ్చిందండి. ఇలా ముద్దలు చేసుకొని సూపర్. ఇదే పచ్చడి మనం మిక్సీలో రుబ్బుకున్నట్టయితే పెండ అయితే మెత్తగా అయిపోతుంది, మొత్తం జ్యూస్ లెక్క. మిక్సీలో రుబ్బుకున్నది వేరే టేస్ట్ ఉంటుంది, రోట్ వేసి రుబ్బుకునే టేస్ట్ వేరే ఉంటుంది. ఎక్కిలు వస్తున్నాయి. ఇలా పచ్చడి తింటే తప్పకుండా ఎక్కిలు వస్తాయండి, అందుకని నీళ్ళు పక్క పంట పెట్టుకొని తినండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఓపికగా నా వీడియో చూసినందుకు. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి.